హలో గైస్, వెల్కమ్ టు గెట్ తెలుగు ఎంజీ. నిన్న అంటే మొన్న మనం చేసుకున్న బీ3 నాన్ టెక్ సిలబస్ ఏదైతే మెకానికల్ ఉందో బీ3 కంప్లీట్ అయిపోయింది. అండ్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది థర్డ్ సబ్జెక్ట్ దాంట్లో ఉంది. నాన్ టెక్ దాంట్లో కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఫస్ట్ ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే ఏదో చూద్దాం. ఫస్ట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంటే ఏదైనా అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు సిపియు ఉంది. సిపియు అండ్ మానిటర్ అండ్ కీబోర్డు అండ్ కేబుల్స్ ఇవన్నిటిని ఒక దగ్గర పెట్టేదే మనకి కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంటాం అనమాట. అదే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే మనకి కంప్యూటర్లో చేసే పనులు, ఇప్పుడు దాంట్లో ప్రోగ్రామింగ్ కానీ, డేటా టేబుల్ కానీ అండ్ మైక్రోసాఫ్ట్ యూజ్ చేసే ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కింద వస్తుంది అనమాట. చూడండి, కంప్యూటర్ ఆర్గనైజేషన్, హౌ ద సిస్టమ్ ఈస్ ఇంప్లిమెంటెడ్, హార్డ్వేర్ యూనిట్స్, ఇంటర్ కనెక్షన్స్. వాటి మధ్య చెప్పాను కదా. హార్డ్వేర్ అంటే మానిటర్, సిపియు, కీబోర్డు, మౌస్. యూనిట్స్ అంటే ఇంటర్ కనెక్షన్స్ అంటే వాటి యొక్క కేబుల్స్ అనమాట. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, వాట్ ద సిస్టమ్ డస్, ఇన్స్ట్రక్షన్ సెట్, డేటా టైప్, అడ్రస్సింగ్ మోడ్స్. కంప్యూటర్ వాటిలో చేసే ఫంక్షన్స్, మనం చేసే ఫంక్షన్స్ని కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటాం. దీంట్లోని మెయిన్గా ఈ యొక్క ఆర్కిటెక్చర్ అనేది 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్. వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే సేమ్ మెమొరీ, అంటే మనకి డేటాకి అండ్ ఇన్స్ట్రక్షన్స్కి ఒకటే మెమొరీ అనేది వాడతాం అన్నమాట. సేమ్ మెమొరీ ఫర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ సీక్వెన్షియల్లీ, ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది అనమాట. ఇప్పుడు సిపియూలో కాంపోనెంట్స్ ఒక ఆర్కిటెక్చర్ యొక్క కాంపోనెంట్స్ చూద్దాం. సిపియు మెయిన్ మెమరీ, ఇన్పుట్ అవుట్పుట్. సింగిల్ షేర్డ్ బస్ మీన్స్ హ్యావింగ్ సింగిల్ బస్ ఫర్ బోత్ ఇన్స్ట్రక్షన్ అండ్ డేటా. సింగిల్ బస్ అంటే డేటాకి ఇచ్చే డేటా, దాని తర్వాత దానికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, ఈ రెండిట్లు ఒక మెమరీలోనే స్టోర్ అవుతుంది అనమాట. ఆ మెమరీ మెయిన్ మెమరీ ర్యామ్ అనమాట. ఆ ర్యామ్లోనే 2 ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా అనేది 2 ఒకేసారి పంపిస్తూ, అది ఒకేసారి కాదు, ఒకదాని తర్వాత ఒకటి పంపించిన ఆ 2 ఒక దాంట్లోనే సేవ్ అవుతాయి. ఇది మెయిన్ వాన్ హ్యూమన్ ఆర్కిటెక్చర్ అంటే. ఇంకోటి వచ్చేసి హార్వర్డ్ అనమాట. హార్వర్డ్లో ఏంటంటే డేటాకో మెమరీ అండ్ ఇన్స్ట్రక్షన్కో మెమరీ అనేది పాస్ అయి ఉంటాం. డేటాకో మెమరీ అండ్ ఇన్స్ట్రక్షన్కో మెమరీ అనేది సపరేట్గా పెడతారనమాట హార్వర్డ్ దాంట్లో. ఇది వాన్ న్యూమన్ దాంట్లో రెండింటికి ఒకటే పెడతాడు అనమాట, ఒకటే ఉంటుంది. అదే వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు వచ్చేసే కాంపోనెంట్స్ చూసాం కదా, కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతుంది దీంట్లో ఆ కాంపోనెంట్స్ దాంట్లో ఇంకేంటాయని చూద్దాం. ఇన్పుట్ అవుట్పుట్ అంటే మనం కీబోర్డు, మౌస్ అని చేసారు. అవుట్పుట్ అంటే మానిటర్, ఒక డిస్ప్లే. ఇవి ఇన్పుట్ అవుట్పుట్. వాటికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫస్ట్ సిపియూకి వెళ్తుంది. దాంట్లో సిపియూలోని రిజిస్టర్, కంట్రోల్ యూనిట్ అండ్ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ అనమాట. ఇలా ఇవి ఫంక్షన్స్ అనేవి యాడ్ అయ్యి మనకి మెయిన్ మెమరీలోని ర్యామ్కి వెళ్ళి ర్యామ్ నుంచి మళ్ళీ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. అంటే డేటా అనేది వెళ్తుంది, ఇన్స్ట్రక్షన్స్ కూడా వెళ్తాయి. దాని తర్వాత మన డేటా, ఇన్స్ట్రక్షన్ అనేది సేమ్ అవుట్పుట్ ఒక దాని నుంచి వస్తుంది. దీంట్లో మనకి లిమిటేషన్ వచ్చేసరికి వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్లో వాన్ న్యూమన్ బాటిల్ నెక్, నో వన్ బస్ ఫర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్, స్పీడ్ లిమిటేషన్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేయడం వల్ల మనకి స్పీడ్ అనేది చాలా కాదు, కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. హార్వర్డ్ దాంతో పోల్చుకుంటే మనకి స్పీడ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. దాన్ని వాన్ న్యూమన్ బాటిల్ నెక్ అని అంటాం అన్నమాట. సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో, సెంట్రల్ ప్రాసెసింగ్ అనేది కంప్యూటర్కి బ్రెయిన్ లాంటిది అనమాట. ఏ యూనిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సెంట్రల్ సిపియులోని కాంపోనెంట్స్ అనేవి అర్థమెటిక్, లాజికల్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ అండ్ రిజిస్టర్స్. చెప్పాను కదా డయాగ్రామ్లోనే, ఆ 3 ఇవి అనమాట. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేది ఏఎల్తో డినోట్ చేస్తాం. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేది పర్ఫార్మ్స్ అర్థమెటిక్ అంటే ప్లస్ మైనస్
మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ అనేది ఈ ఏఎల్ యూనిట్ చేస్తుంది. ఇంకా దాంతో పాటు పర్ఫార్మ్స్ లాజికల్ ఆపరేషన్స్ ఆల్సో అండ్ ఆర్ నాట్ ఎక్సెట్రా ప్రోగ్రామింగ్లో కూడా యూజ్ చేస్తుంది అనమాట. ఇదే ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఈ లాజికల్ యూనిట్ అనేది అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అనేది అర్థమెటిక్ పని చేస్తుంది, లాజికల్ ఈ రెండింటిని పర్ఫామ్ చేస్తుంది అనమాట. మనకి కంప్యూటర్ అర్థం చేసేటప్పుడు కంట్రోల్ యూనిట్ ఫెచెస్ ఇన్స్ట్రక్షన్, డీకోడ్ ఇన్స్ట్రక్షన్స్, కంట్రోల్ ఎగ్జిక్యూషన్ సీక్వెన్స్. కంట్రోల్ యూనిట్ అనేది మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ని తీసుకుంటుంది, దాన్ని మెయిన్ మెమరీ తోటి అసెంబుల్ చేసుకొని అదే చెక్ చేసుకొని డీకోడ్ చేస్తుంది, దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అదే కంట్రోల్ యూనిట్. రిజిస్టర్స్ స్మాల్ ఫాస్టెస్ట్ మెమరీ స్టోర్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్. రిజిస్టర్స్ అనేవి వెరీ ఫాస్ట్ అనమాట. ఈ ఫాస్ట్ మెమరీ అనేది మనకి ఏదైనా అవసరం ఉంటే వెరీ స్పీడ్గా యాక్ట్ అవుతాయి అనమాట. ఏదైనా దాంట్లో కావాల్సినవి ఏమైనా ఉంటాయి. ఇది ఫాస్టెస్ట్ మెమరీ అండ్ స్మాల్ మెమరీ. ఈ స్టోర్స్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అన్నమాట. ఏవైనా రిజల్ట్ అని అంటే ఇప్పుడు A+B C+D అనే రిజల్ట్ అనేది దాంట్లో స్టోర్ అయ్యి మళ్ళీ వెంటనే మనకు కావాలన్నా వెంటనే ఇచ్చేసేటట్టు ఇది స్టోర్ చేసుకుంటుంది అనమాట. రిజిస్టర్స్ ఆర్ ఫాస్టర్ దెన్ క్యాచీ అండ్ ర్యామ్. రిజిస్టర్స్ అనేవి మనకి క్యాచీ అండ్ ర్యామ్ కన్నా ఫాస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇది గుర్తెట్టుకుంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్. మెమొరీ యూనిట్ టైప్స్. మనకి మెమొరీ యూనిట్లోని ఏ టైప్స్ ఉన్నాయో చూద్దాం. ప్రైమరీ మెమొరీ, ర్యామ్ అండ్ రోమ్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ అనమాట. సెకండరీ మెమొరీ హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్, ఎస్ఎస్డి సాలిడ్ సాటా డ్రైవ్ అనమాట. ర్యామ్ ఈజ్ వాలటైల్ బికాజ్ ఇట్ రిక్వైర్స్ కంటిన్యూస్ ఎలక్ట్రిక్ పవర్. ర్యామ్ అనేది వాలటైల్ ఎందుకంటే ఇది దాన్ని అవుట్పుట్ అనేది అండ్ ఇన్పుట్ అనేది రెండు స్టోర్ చేసుకొని ఉంచాలంటే దానికి కరెంట్ సప్లై అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఒకవేళ అది స్విచ్ ఆఫ్ అయిపోతే, ఒకవేళ అది ఆఫ్ అయిపోతే ఇంకా మెమొరీ అనేది క్లోజ్ అయిపోద్ది అనమాట. మళ్ళీ ఓపెన్ చేసిన రోమ్ ఈజ్ నాన్ వాలటైల్. అది అలాగా అయ్యేదాన్ని వాలటైల్ అంటాం అనమాట. రోమ్ ఈజ్ వాలటైల్. ర్యామ్ ఈజ్ వాలటైల్. రోమ్ ఈజ్ నాన్ వాలటైల్. ఇట్ రిటర్న్స్ డేటా పర్మనెంట్లీ ఈవెన్ వెన్ ద డివైస్ ఈజ్ పవర్డ్ ఆఫ్. రోమ్ రీడ్ ఓన్లీ మెమొరీ అనేది నాన్ వాలటైల్. అంటే ఇది కంప్యూటర్ అనేది ఆఫ్ అయినా దాని యొక్క మెమొరీ అనేది స్టోర్ చేసుకుని వస్తుంది. అది కూడా పర్మనెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేటట్టు. యాక్సెస్ టైం అంటే వాడుకునేది అనమాట. మనం ఎంత ఫాస్ట్గా వాడుకోవచ్చు అంటే రిజిస్టర్ అనేది చాలా ఫాస్ట్గా వాడుకోవచ్చు. దాని తర్వాత క్యాచ్ అనేది ఫాస్ట్, దాని తర్వాత ర్యామ్, దాని తర్వాత సెకండరీ మెమరీ. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్స్. ఇన్పుట్ యూనిట్స్ ఏంటి? కీబోర్డు, మౌస్, స్కానర్. ఓకే. అవుట్పుట్ యూనిట్స్ మానిటర్, ప్రింటర్. These are used to create an interface between user and system, convert external data into readable format and vice versa. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ అనేవి మనకి కంప్యూటర్కి ఇన్పుట్ ఇచ్చి మనం ఇచ్చేదాన్ని అది కంప్యూటర్ ఫార్మాట్లో మార్చి కంప్యూటర్కి అర్థం చేసుకునేటట్టు పంపిస్తుంది అనమాట. అలాగే కంప్యూటర్ ఇచ్చే రిజల్ట్ అనేది మనకి అర్థం కావడానికి మన దాని కింద మార్చి మళ్ళీ మనకి రిజల్ట్ ఇస్తుంది. అవి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్స్ అనేవి. ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది మనకి కంట్రోల్ యూనిట్లో జరుగుతుంది. ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఫాలోస్ దీస్ స్టెప్స్ ఓన్లీ. మనకి ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్ అనేది ఈ మెథడ్నే ఫాలో అవుతుంది అనమాట. ఫస్ట్ ఫెచ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మెమొరీ దగ్గర నుంచి ఆ ఇన్స్ట్రక్షన్ అనేది తెచ్చుకుంటుంది అనమాట. డీకోడ్ ఇన్స్ట్రక్షన్ దాన్ని డీకోడ్ చేస్తుంది విత్ రెసెంబలెన్స్, అంటే దానికి సంబంధించింది ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి ఆ టైప్లో. ఎగ్జిక్యూట్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు చెప్పిన మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అనేది ఫెచ్ అయింది, తీసుకున్నది అంటే దాని తర్వాత డీకోడ్ చేసింది, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఎగ్జిక్యూట్ ఇన్స్ట్రక్షన్. దాని తర్వాత వచ్చే రిజల్ట్ అనేది స్టోర్ చేయాలంటే స్టోర్ కూడా చేస్తాం. అండ్ రిపీట్స్. ఇది సైకిల్ అనేది ప్రతిసారి రిపీట్ అవుతూ వస్తుంది. దీస్ ఆర్ ఆల్ డన్ ఇన్ కంట్రోల్ యూనిట్. ఇదంతా కంట్రోల్ యూనిట్లో అవుతుంది అనమాట.
పర్ఫార్మెన్స్ మెజర్మెంట్స్ కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ని దేని మీద బేస్ చేసుకొని చెప్తామంటే క్లాక్ స్పీడ్, ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ టైమ్, త్రూపుట్. క్లాక్ స్పీడ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్, ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ సైకిల్ అనమాట. ఇన్స్ట్రక్షన్ సైకిల్. ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ టైం, ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇన్స్ట్రక్షన్ టైం. త్రూపుట్, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ పర్ యూనిట్ ఆఫ్ టైమ్. ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్లోని ఎంత వర్క్ అనేది కంప్లీట్ అయింది అనేది త్రూపుట్ అనమాట, పర్ యూనిట్ టైం. అది ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు చాప్టర్ 2 చూడండి. చాప్టర్ 2 ఏంటంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్. కంప్యూటర్ ఆర్గనైజేషన్లో మనం ఏంటో చూసుకున్నాం ఫస్ట్ చెప్పాం కదా, ఏఎల్యూ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ అండ్ రిజిస్టర్స్ అనేసి. దీంట్లో ఏంటంటే ఇంటర్నల్ బస్సెస్ అంటే మనం వాటి నుంచి వాటికి షేర్ చేసుకునే ఒక లింక్ లాంటిది ఇంటర్నల్ బస్ అనమాట. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆర్గనైజేషన్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అథమెటిక్ లాజికల్ యూనిట్, control unit, register set and internal buses. And registers in CPU, these are high speed storage locations inside the CPU. ఈ రిజిస్టర్స్ అనేది మెయిన్ ఎప్పుడు వస్తుందంటే గుర్తించుకోండి, ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. రిజిస్టర్స్ ఇన్ CPU, దీస్ ఆర్ హై స్పీడ్ స్టోరేజ్ లొకేషన్స్. ఇవి చాలా ఫాస్ట్గా యాక్సెస్, అంటే ఇది ఇప్పుడు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేసేటట్టు మనకి విత్ ఇన్ ఏ సెకండ్, మనం అడిగే విత్ ఇన్ ఏ సెకండ్లోనే మనకి రిజల్ట్ అనేది చూపించేది రిజిస్టర్స్ అనమాట. ఓకే, ఆ రిజిస్టర్స్లోనే కామన్ రిజిస్టర్స్ టైప్స్ ఉన్నాయి. ప్రోగ్రామ్ కౌంటర్, కామన్ రిజిస్టర్ టైప్స్ ఇన్ CPU. ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఇట్ హోల్డ్స్ అడ్రస్ ఫర్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. ఇది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చే అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, ఇన్స్ట్రక్షన్ కాదు. నెక్స్ట్ వచ్చే ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని. ఇట్ హోల్డ్స్ ఓన్లీ అడ్రస్ ఆఫ్ ఎ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఓన్లీ. ప్రోగ్రామ్ కౌంటర్. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, ఇట్ హోల్డ్స్ కరెంట్ ఇన్స్ట్రక్షన్. ఇది ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అనేది ఇప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని స్టోర్ చేసుకుంటాం. ఎక్యుములేటర్ ACC, స్టోర్ ఇమీడియట్ రిజల్ట్స్ అనమాట. దీంట్లోని ఇప్పుడు వచ్చే రిజల్ట్, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన రిజల్ట్ స్మాల్ అవుట్పుట్ అయినా అవుట్పుట్ని స్టోర్ చేసుకునేది ఎక్యుములేటర్ అంటాం. మెమొరీ అడ్రస్ రిజిస్టర్ హోల్డ్స్ మెమొరీ అడ్రస్. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ అయిపోయింది, దాని యొక్క రిజల్ట్ అనేది స్టోర్ అయింది. ఆ స్టోర్ అయిన యొక్క అడ్రస్ అనేది ఈ మెమొరీ అడ్రస్ రిజిస్టర్లో స్టోర్ అవుద్ది అనమాట. మెమొరీ డేటా రిజిస్టర్ హోల్డ్స్ డేటా టు ఫ్రమ్ మెమొరీ. మనకి ఇన్స్ట్రక్షన్ అనేది ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది కూడా ఈ రెండు అనేది ఈ మెమొరీ డేటా రిజిస్టర్లో స్టోర్ అవుద్ది అనమాట. అడ్రస్సింగ్ మోడ్స్, ఇట్ డిఫైన్స్ హౌ ఆపరెంట్ ఈస్ యాక్సెస్డ్. అడ్రస్సింగ్ మోడ్ అంటే ఇప్పుడు మనం ABCD ఇలా ఇచ్చాం అనమాట. ఏలోని ఏ స్టోర్ అవుద్ది, బిలో ఏ స్టోర్ అవుద్ది, సిలో ఏ స్టోర్ అవుద్ది, అవన్నీ మనం చెప్పాం. అది చెప్పిన తర్వాత మనకి ఏ కావాలి, ఆ ఏ కావాలంటే అక్కడ ఉంది, దాంట్లో ఏటి ఉంది అనేది ఈ అడ్రస్సింగ్ మోడ్స్ అనమాట. మనం ఏదైతే ఫస్ట్ ఇచ్చామో ఆ అడ్రస్సింగ్ మోడ్ని మళ్ళీ మనం ఆ ఇచ్చిన దాన్ని తీసుకోవడానికి అడ్రస్సింగ్ మోడ్ అని అంటాం అనమాట. అడ్రస్సింగ్ మోడ్ ఇట్ డిఫైన్స్ హౌ ఆపరెంట్ ఈస్ యాక్సెస్డ్. ఓకే, ఆపరెంట్ అంటే ఇప్పుడు A+B అని ఇచ్చాం. ఓకే, ఆర్ 7+8 అని ఇచ్చాం. ఈ 7A ఈ రెండు ఆపరెంట్స్ అంటారు అనమాట. ఆపరెంట్ అంటే ఈ ఆపరేటర్కి ముందు వెనక ఉండేవి ఆపరెంట్స్ అంటాం. ఈ ప్లస్ సింబల్, ఈ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్, ఈ ఆపరేటర్స్కి ముందు వెనక ఉండేవి ఆపరెంట్స్ అంటాం అనమాట. ఓకే, మోడ్ డిస్క్రిప్షన్ టైం, ఇమీడియట్ ఆపరెంట్ ఇన్ ఇన్స్ట్రక్షన్. అడ్రస్సింగ్ మోడ్స్, ఇమీడియట్ అడ్రస్సింగ్ ఆపరెంట్ ఇన్ ఇన్స్ట్రక్షన్. ఫాస్ట్, మనం డేటా అంటే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లోనే ఆపరెంట్ అనేది ఇచ్చేస్తే దాన్ని ఇమీడియట్ అడ్రస్సింగ్ మోడ్ కింద తీసుకుంటుంది. డైరెక్ట్ అడ్రస్ గివెన్, సింపుల్, సేమ్ అది కూడా దీన్ని అంటాం అనమాట. ఇండైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్, ఇప్పుడు A=7 అని ఇచ్చి B=8 అని ఇచ్చి A+B అంటే ఇండైరెక్ట్గా ఈ రెండింటిని 7+8 అని చెప్తున్నాను అనమాట. ఇది ఇండైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్. అడ్రస్ కొంచెం స్లో ఉంటుంది ఇది.
టైం అనేది. రిజిస్టర్ ఆపరెండ్ ఇన్ రిజిస్టర్స్ ఫాస్టెస్ట్. ఈ ఆపరెండ్ అనేది ఇప్పుడు మనం ఇచ్చిన ఫస్ట్ సైకిల్ ఇమీడియట్ అన్నాం కదా, అది దీని ద్వారా వర్క్ అవుతుంది అనమాట. రిజిస్టర్ ఇన్ ఆపరెండ్ ఇన్ రిజిస్టర్ ఫాస్టెస్ట్. ఇండెక్స్ బేస్ ప్లస్ ఆఫ్సెట్. ఇది తెలీదు, ఒకవేళ అడిగితే చేయండి, లేకపోతే లేదు. ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్. అండ్ ఇన్స్ట్రక్షన్ కంటెన్స్ ఆప్ కోడ్ అండ్ ఆపరెండ్. మన ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటని చెప్పుకున్నాం, A+B ఆర్ 8 ఏదో ఒకటి, 7+8 అని చెప్పాను కదా ఇందాక. ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఇలా ఇచ్చేదాన్నే మన ఇన్స్ట్రక్షన్ అంటాం అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క ఫార్మేట్ ఏంటి, అండ్ ఇన్స్ట్రక్షన్ కంటెన్స్ ఆప్ కోడ్ అండ్ ఆపరెండ్. ఆప్ కోడ్ ఆపరేషన్ అనమాట. ఆప్ కోడ్ ఈ ప్లస్ మైనస్ అండ్ డివిజన్స్ ఇవన్నీ ఆప్ కోడ్ కింద వస్తాయి, ఆపరేషన్ అనమాట. ఆపరెండ్ అంటే దానికి ముందు వెనక ఉండే వర్డ్స్ అనేవి, అదే డిజిట్స్ ఆర్ లెటర్స్ అనేవి ఆపరెండ్ అని అంటామని చెప్పింది. అదే ఆపరెండ్ అంటే. డేటా ఆర్ అడ్రస్. ఇన్స్ట్రక్షన్ లెంత్ ఎఫెక్ట్స్ మెమరీ అండ్ స్పీడ్ ట్రేడ్ ఆఫ్. మనం ఇలాంటి ఇన్స్ట్రక్షన్ అనేది లెంత్ పెరిగే కొలది మనకి అది ప్రాసెస్ చేసుకోవడానికి టైం అనేది తీసుకుంటుంది అనమాట. టైం అనేది ఎక్కువ తీసుకుంటాం. ఓకే. ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్. మన ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్. ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటంటే, ఇన్పుట్ అంటే కీబోర్డు, మౌస్, స్కానర్ ఇవన్నీ. అవుట్పుట్ అంటే మానిటర్ అండ్ ప్రింటర్, అదే కదా. ఆ ఆర్గనైజేషన్ ఇప్పుడు దాంట్లో అది ఎలా పనిచేస్తుందని చూద్దాం. ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్ మెథడ్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ CPU అండ్ పెరిఫరల్స్ బై యూజింగ్ ఇంటర్ఫేస్. ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్ మెథడ్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ CPU అండ్ పెరిఫరల్ బై యూజింగ్ ఇంటర్ఫేస్. ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్ అనేది ఒక డేటా ట్రాన్స్ఫర్ మెథడ్స్ అనమాట. మనకి ఇప్పుడు చెప్పాను కదా, మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అనేది దానికి కింద అంటే కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేసి దానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట డేటాని. అది దాని ఏంటంటే CPU అండ్ పెరిఫెరల్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైస్. ఈ పెరిఫెరల్స్ అంటే మన ఇన్పుట్ అవుట్పుట్ ఉన్నాయి కదా, కీబోర్డు అండ్ మౌస్, ఇవి పెరిఫెరల్స్ అంటాం అనమాట. ఆ పెరిఫెరల్స్ నుంచి CPUకి ఈ రెండింటి మధ్యలోని ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుంది. అదే డేటా ట్రాన్స్ఫర్ టెక్నిక్ మెథడ్స్ అనమాట. అది దేని ద్వారా అంటే ఒక ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు మన ఇన్పుట్ ద్వారా కీబోర్డ్ ద్వారా ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తున్నాం. ఓకే, ఇస్తున్నాం. ఆ ఇచ్చిన దాన్ని కంప్యూటర్ అర్థం చేసుకోవాలంటే ఆ రెండింటి మధ్యలో ఒక ప్రాసెస్ అనేది అవుతుంది. ఆ ప్రాసెస్సే ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్ అనేది చేస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ అనేది ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్ అనేది చేస్తుంది. ఓకే. దాన్ని మనం డేటా అది ఏం చేస్తుంది, డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎలాగా, కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి అప్పుడు చేస్తుంది. అది ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్ యొక్క వర్క్ అనమాట. దాంట్లో ఇన్పుట్ అవుట్పుట్ అడ్రస్సింగ్ మెథడ్స్ అనేది చూద్దాం. మెమరీ మ్యాప్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్. IO devices treated as memory location use same address space, example GPU. ఈ మెమరీ మ్యాప్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్ అంటే ఇది ఒక మెమరీ లొకేషన్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒకటి కీ అని ఇచ్చాం అనమాట. ఈ కీకి అర్థం ఏంటనేది దానికి తెలియాలంటే దానికి వచ్చిన ఒక లాంగ్వేజ్ అనేది ఆ లాంగ్వేజ్లోకి దాన్ని కన్వర్ట్ చేస్తుందంటే ఏంటి అర్థం, ఆ లొకేషన్లోని అంటే ఆ మెమరీ అనేది ఒక లొకేషన్లో స్టోర్ అయ్యి ఉంది అని అర్థం. అంటే దాని దగ్గర ఉన్న మెమరీని వెనక్కి తీసుకొని అది ఆలోచించి దాన్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇది మెమరీ మ్యాప్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్ అనేది. యూజెస్ సేమ్ అడ్రస్ స్పేస్. ఇప్పుడు ఏదైతే వర్డ్ ఇస్తామో ఆ వర్డ్కి మీనింగ్ అనేది దాని లాంగ్వేజ్లో ఏటి ఉంటే ఆ వర్డ్కి ఆ లాంగ్వేజ్ మీనింగ్ దాన్ని సిపియుకి ఇస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ జీపీలోని ఇప్పుడు మనం కంట్రోల్స్ వాడుతూ ఉంటాం, అంటే గేమ్కి కంట్రోల్స్ వాడుతూ ఉంటాం అనమాట. కంట్రోల్స్ వాడేటప్పుడు ఈ కీకి అది కదలాలి అని పెట్టుకుంటాం అన్నమాట కొన్ని.
అలా పెట్టుకునే దాంట్లోని జీపీ అనేది ఒక ఎగ్జాంపుల్ కింద అనమాట. అలా పెట్టుకోగానే ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం అనుకోండి, ఈ కీ వల్ల మనకి ఫైరింగ్ బటన్ కింద పెట్టుకున్నాం ఈ కీ వల్ల ఫైరింగ్ బటన్ పెట్టుకుంటే ఆ కీ నొక్కగానే మనకి ఫైరింగ్ అనేది అవుతూ ఉంటుంది. అదనమాట. అంటే ఆ కీకి లొకేషన్ అనేది ఫైరింగ్ కింద పెట్టుకున్నాం. ఆ లొకేషన్కి ఫైరింగ్ యొక్కది ఆ స్టోర్ అయిన లొకేషన్ దాన్ని మనం ఫైర్ కింద కన్వర్ట్ చేసాం కాబట్టి ఆ స్టోర్ అయింది ఏటి కీ అంటే ఆ కీ యొక్క స్టోర్ అయిన లొకేషన్ ఏంటి, అదే స్టోర్ అయిన మెమరీ ఏంటి, మీనింగ్ ఫైరింగ్ అనమాట. ఆ ఫైరింగ్ అనేది వెంటనే ట్రిగర్ అవుతుంది. ఇది వితిన్ సెకండ్స్లో అవుతుంది అనమాట. ఈ మెమరీ మ్యాప్డ్ అనమాట. ఓకే. ఇంకోటి ఐసోలేటెడ్ పోర్ట్ మ్యాప్డ్ ఇన్పుట్ అవుట్పుట్, సపరేట్ అడ్రస్ స్పేస్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్డ్. ఎగ్జాంపుల్ పోర్ట్. ఇప్పుడు మనకి కేబుల్డ్ వైర్ ఉన్న పోర్ట్, అదే మౌస్ అనేది మనకు పనిచేయట్లేదు అనుకోండి. ఇప్పుడు మనం కొత్త మౌస్ కొన్నాం, అది కూడా బ్లూటూత్కి కనెక్ట్ అయ్యేటట్టు. ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ అవ్వాలంటే ఒక పోర్ట్ పెడతాం. ఒక పోర్ట్ అనేది ఉంటుంది కదా మనకి, యూఎస్బి పోర్ట్. ఆ యూఎస్బి పోర్ట్కి పెడతాం అనమాట. ఆ యూఎస్బి పోర్ట్ అనేది మనం పెట్టినా దానికి ఒక సపరేట్ 3 టర్మ్స్ కింద తీసుకుంటుంది. ఫస్ట్ ఏంటి, ఆ కీలోని ఏదైనా మెమరీ ఉందా లేదని చూస్తుంది. ఫస్ట్ ఆ మెమరీ ఏంటి, యూఎస్బి డ్రైవ్స్ అవన్నమాట. సెకండ్ ఏంటి, మనం ఇప్పుడు పోర్ట్ ఇచ్చింది ఎక్స్టర్నల్ డివైస్ కింద యాక్ట్ అవుతుందా లేదా అనేది సెకండ్ దానికని చూసుకుంటుంది. ఆ సెకండ్ దాని ఏంటి, మనం ఇప్పుడు ఇచ్చిన మెమరీ మౌస్ యొక్క దాన్ని ఏంటంటారు, ట్రిగర్ అనుకుంటాం, మేబీ ట్రిగర్ అనమాట. ఆ ట్రిగర్కి కనెక్ట్ అవుతుందో లేదా అంటే దానికి ఐసోలేటెడ్గా కొన్ని మెమరీస్ అనేవి స్టోర్ అవుతాయి. ఒకటి యూఎస్బి డ్రైవ్ మెమరీ చూసుకోవడానికి, 2 పోర్ట్ అంటే అది ఎక్స్టర్నల్ డివైస్గా కనెక్ట్ అవుతుందో లేదా అనేసి. అదే ఐసోలేటెడ్ పోర్ట్ మ్యాప్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. ఇప్పుడు డేటా ట్రాన్స్ఫరింగ్ టెక్నిక్స్ అంటే ఇది ఆ ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్ యొక్క పని ఏంటి, డేటా ట్రాన్స్ఫర్ చేయడం. ఆ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేస్తుందని చూద్దాం. ఫస్ట్ ఏంటి, ప్రోగ్రామ్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్. సెకండ్, ఇంటరప్ట్ డ్రైవర్ ఇన్పుట్ అవుట్పుట్. థర్డ్, డైరెక్ట్ మెమరీ యాక్సెస్. ప్రోగ్రామ్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే సిపియు యాక్టివ్లీ వెయిట్స్ సింపుల్ బట్ ఇన్ఎఫిషియంట్. ఎగ్జాంపుల్ మౌస్. సిపియు అనేది ఎప్పుడు మనం ఇచ్చే ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే అంత ఫాస్ట్గా చేద్దామా అన్నట్టు ఉంటుంది అనమాట. కాకపోతే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత కాదనుకున్నా మనం ఒక సెకండ్కి చాలామంది టైపర్స్ అలాగుంటారు, వెరీ ఫాస్ట్. ఎన్ని ఏబిసిడి లెటర్స్ అనేది 13 సెకండ్స్లో కొడుతుందన్న అది కంప్యూటర్ అనేది ఒకే సెకండ్లో దాన్ని కన్వర్ట్ చేసేసుకుంటుంది. అంటే ప్రోగ్రామ్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఇట్స్ వెరీ ఫాస్ట్ అండ్ ఇట్ యాక్టివ్లీ వెయిట్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ కెన్ ఎన్హాన్స్ అనమాట. ఏదైనా ఇచ్చేదాన్ని వెంటనే తీసుకునేటట్టు చేసుకుంటుంది. ఇది సింపులే, కానీ మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అనేది స్లోగా ఉండడం వల్ల దాని యొక్క పనితనం అనేది స్లో ఉంటుంది. అంటే ఇన్ఎఫిషియెంట్, అంటే దాని యొక్క పనితనం అనేది స్లోగా అయిపోతుంది అనమాట మనం ఇచ్చే దానివల్ల. అంటే మనం కాకుంటే దాని అంతటా చేసుకునేదాన్ని అయితే ఫాస్ట్గా ఉంటుంది, మనం ఇచ్చేదాని వల్ల కాబట్టి అది స్లోగా ఉంటుంది. ఆ డేటా ట్రాన్స్ఫర్ టెక్నిక్ అనేది ప్రోగ్రామ్డ్ ఇన్పుట్ అవుట్పుట్. ఇంటరప్ట్ డ్రైవర్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ ఇంటరప్ట్ సిపియు వెన్ రెడీ, బెటర్ సిపియు యూటిలైజేషన్. ఎగ్జాంపుల్ ప్రింటర్. ఇప్పుడు ఇంటరప్ట్ డ్రైవర్స్ అంటే ఇప్పుడు ఏదో మనం పని చేస్తాం, ఒక మెసేజ్ ఉంది, ఒక ప్రింటర్ ఉంది. ఇప్పుడు ప్రింటర్లోని మనం ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేయగానే మనం నొక్కాము, ప్రింట్ అయిపోయిందో లేదా మనకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ మనం ప్రింట్ అయిపోయిందో లేదా, ఇప్పుడు మన దగ్గరలో ప్రింటర్ ఉంటే మనకు తెలుస్తుంది అక్కడ ప్రింట్ వచ్చేసింది అని చెప్పేసి. అది కొంచెం దూరంలో ఉంది అంటే మనకు కనిపించదు, కానీ మనం ముందుకున్నాం కాబట్టి ప్రింటర్ వెనక్కుంది, మనకు కనిపించట్లేదు. మనకి వెంటనే వచ్చే పాపప్ ఎలాగుంటుందంటే ప్రింట్ అయిపోయింది, ఇట్స్ డన్ అనే ప్రింట్ అయిపోయింది ఇట్స్ డన్ అనేది ఒక పాపప్ అనేది వస్తుంది. ఆ పాపప్ అనేది ఇంటరప్ట్ డ్రైవర్ ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. ఆ ఇంటరప్ట్ డ్రైవర్ యొక్క అంటే ఇట్స్ గివ్స్ అనే కంప్లీటెడ్ మెసేజ్, అంటే అయిపోయింది, ఇంకా ఉంది, మనకి ఇప్పుడు స్టోరేజ్ కావాలి, ఏదైనా మనకి మెసేజెస్ ఏవైతే వస్తాయో అవన్నీ ఈ ఇంటరప్ట్ డ్రైవర్ అనేది ఎన్హాన్స్ చేసి సిపియుకి
వర్క్ లోడ్ అవ్వకుండా దీని యొక్క సిపియు మీద లోడ్ పడకుండా దీన్ని చూపిస్తుంది అనమాట. అదే ఇంటరప్ట్ డ్రైవర్ అనమాట. డైరెక్ట్ మెమరీ యాక్సెస్ టిఎంఏ, డేటా ట్రాన్స్ఫర్ వితౌట్ సిపియు ఇన్వాల్వ్మెంట్, యూజ్డ్ ఫర్ హై స్పీడ్ డివైజెస్. ఎగ్జాంపుల్ హెచ్డిడి ఫర్ గేమింగ్, ఆల్సో ఫర్ మ్యూజిక్. ఈ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అంటే ఇప్పుడు ఏదైనా మన సిపిలో ఒక మెమరీ దాన్ని యూజ్ చేసుకోవడం అనమాట. యూజ్డ్ ఫర్ హై స్పీడ్ మెమరీ, హై స్పీడ్ డివైజెస్. ఇప్పుడు i11th జనరేషన్కి ఉన్న ఎబిలిటీ అనేది i3కి ఉంటుంది. అంటే ఏదైనా వర్క్ ఇస్తే 2-3 ఐటమ్స్ అనేది ఒకేసారి చేయాలంటే i3 జనరేషన్కి స్లోగా ఉంటుంది. i11కి అయితే వెరీ క్విక్గా అవుతుంది i3 మీద పోల్చుకుంటే. అంటే అర్థం దాంట్లోని సిపియు అండ్ జిపియు ఈ రెండింటికి దేనికి దానికి ఇన్స్ట్రక్షన్స్ అనేది డీవియేట్ అంటే డివైడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ మెయిన్ మెమరీకి మనకి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఈ జీపీయూకి దీనికి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీపీయూ తీసుకోండి, అంటే సిపియూలోనే జీపీయూ కూడా ఉంది. మనకి ఎప్పుడైతే గేమ్స్ ఆడతామో ఆ గేమ్స్ ఆడేటప్పుడు మనకి సిపియూ మీద ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అనమాట, జీపీయూ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గ్రాఫిక్స్ అనేది ఎన్హాన్స్ చేసుకోవడానికి, ఆ గ్రాఫిక్స్ అండ్ సిమ్యులేషన్స్ పనిచేయాలంటే మనకి జీపీయూ మీద ఎక్కువ ఉంటుంది కానీ సిపియూ మీద ఎక్కువ ఉండదు. సో ఇది డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అనమాట, సిపియూని ఇన్వాల్వ్ చేయకుండా జీపీయూ మీద చేసుకునేది. ఇప్పుడు మ్యూజిక్ ఉంది. ఈ మ్యూజిక్ అనేది ఏంటి, మ్యూజిక్ ప్లే అవుతుంటే ప్రతి ఒక్క ఇప్పుడు ఒక వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ వర్డ్స్లోని ఇప్పుడు మనం ఏబిసిడి ఇవన్నీ ఎలా చెప్తాం, ఇప్పుడు ఏబిసిడి అనేది అనుకుందాం. మ్యూజిక్ అనేది ఏబిసిడి ఈఎఫ్జి హెచ్జెడ్ వరకు ఉన్నాయి. ఇది ఆ మ్యూజిక్లో ఉన్న ఒక్కొక్క లెటర్ అనేది, ఆ లెటర్ని ప్రతి ఒక్కసారి దాన్ని తీసుకుంటూ అంటే కంటిన్యూస్గా తీసుకుంటూ మనకి బయటికి వినిపిస్తుంది అనమాట. మ్యూజిక్లోని ఒక్కొక్క లైన్, ఒక్కొక్క లిరిక్, ఒక్కొక్క లెటర్ని తీసుకొని మనకు వినిపిస్తుంది. అంటే కంటిన్యూస్ వర్క్ ఇది. ఆ కంటిన్యూస్ వర్క్ ఏంటంటే ఇది సిపియూ మీద ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉండదు అనమాట. ఇంత కంటిన్యూస్ వర్క్ అయినా సిపియూ మీద ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనకి దాని యొక్క డెడికేటెడ్ మెమరీ కింద యూజ్ చేసుకొని దాన్నే వాడుకుంటుంది. అది డైరెక్ట్ మెమరీ యాక్సెస్ కింద. ఇక్కడతో 2 చాప్టర్స్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాప్టర్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.